శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు చాందోర్కరు చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందపరచడమైనది. ప్రస్తావన. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచ్చే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమయ్యెను. అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారికి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహ కృత్యములు చేయునప్పుడు పాడుచుండేడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండేడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతిని కలుగజేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్ కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవ్ గారు శ్రీ సాయి లీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయ నందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమనచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళ నొత్తుచు నోటిలో ఏదో గొనుగు కొనుచుండెను. బాబా ఇట్లనెను. నానా, ఏమి గొనుగుచున్నావు? సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. ఏ శ్లోకము? భగవద్గీతలోనిది. గట్టిగా చదువుము. భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివేను. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపధ్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. నానా, అది నీకు బోధపడినదా? అవును. నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పెను. నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? ప్రణిపాతయను పదమున ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. పరిప్రశ్న అనగానేమి? ప్రశ్నలు అడుగుతా. ప్రశ్న అనగానేమి? అదే అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువ వాడా? పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమియో తెలియదు. సేవ అనగా నెట్టిది? ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. అట్టి సేవ చేసినా చాలునా? సేవ అను పదమునకు ఇంకను వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు. 2వ పంక్తిలో ఉపదేక్షంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? అవును. ఏ పదము? అజ్ఞానము. జ్ఞానముకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా? లేదు. శంకర భాష్యము ఆ విధముగా చెప్పుటలేదు. వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదము ఉపయోగించని ఎడల తగిన అర్థము వచ్చునప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా? అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము. ప్రశ్నించుట, సేవ చేయ
అభిప్రాయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జునుడు ఇతర జ్ఞానులనెలా సేవించుమనను నాకు తోచుటలేదు. నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను, అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కాని, దొంగ ఎత్తుతో కాని, వారిని బుట్టులో వేయుటకు కాని, వారి తప్పులను పట్టుటకు కాని, పనికిమాలిన ఆసక్తితో కాని అడగకూడదు. నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు కాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి కాని అడగవలెను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును అనే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు, ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తర్ముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో ద్వైతమును భావమును మనలోంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగల వారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచితానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా నుండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతి కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశము ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవమనియు లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారణ ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురువుపదేశం అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరమును, భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు, నేను దేవుడను కాను, శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకుండుట, దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీయు చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం
సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండు ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకా ఇట్లనెను, ప్రణిపాత మనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను శరీరము, మనస్సు, ధనముల ఐశ్వర్యము అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించు మననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పున అట్టు వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలెననియే శ్రీకృష్ణుడట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండేడివారు. అతనికి అచ్చట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నంలో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణం అడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదా అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరిచితిని. నా గొంతు ఆర్చుకొనిపోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడు అగుట చేతను చేతనైన వాడగుట చేతను అచట ఒక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు శ్యామ సహాయముతో ఒక ప్లాను గీసెను. కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి పరిగృహము భూగృహము బావి పూర్తి అయ్యెను. బాబా కూడా లేండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించు సలహాలను ఇచ్చిచుండెను. మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడుమనిరి. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటికి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను. బాబాకి సంగతి తెలియచేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామకు చెప్పెను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమునడుగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేను అచ్చట నివసించుటకు వచ్చేదాన్ని అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరము అచ్చట ఉందుము. అందరూ కలిసి మెలిసి ఆడుకొందుము. ఒకరినొకరము కౌగిలించుకొని సంతోషముగా ఉండవచ్చును. దేవస్థాన మధ్య మందిరము కట్టుట కది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి అయ్యెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడిచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయను. నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబుకే గాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటివాడాయే సమాధి మందిరమనియు
అర్థము గ్రహించవలను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపూసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.